ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్కి టక్కరిస్తున్న ఎంజీ కంపెనీ. ఇండియాలో ఈవీ మార్కెట్ని రూల్ చేస్తున్న ఏకైక కంపెనీ టాటా. దీనికి పోటీగా మహీంద్రా కూడా ఈవీ కార్స్ లాంచ్ చేసింది. బట్ వాటి ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది కొంటలేరు. కానీ ఇదే వార్లో టాటాకి గట్టి పోటీ ఇస్తున్న ఎంజీ చాలా తొందరగా మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ టాటా కంపెనీ ఈవీ మార్కెట్ షేర్ 61% ఉంటే ఈ ఇయర్ అది మొత్తం తగ్గి 42%కి పడిపోయింది. అండ్ ఈ పర్సంటేజ్ మొత్తం ఎక్కడికి పోయిందంటే లాస్ట్ ఇయర్ 22% ఉన్న ఎంజీ మార్కెట్ షేర్ సీదా 37%కి పెరిగిపోయింది. దానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, జేఎస్డబ్ల్యూ సీల్ సజ్జన్ జిందల్ గారు ఎంజీ కంపెనీలో 35% స్టేక్ తీసుకున్నారు. దానివల్ల ఎంజీకి ఒక స్ట్రాంగ్ ఇండియన్ పార్ట్నర్ దొరికిండు. రెండోది, ఎంజీ కంపెనీ విన్సర్ అనే కార్ లాంచ్ చేసింది. ఇది కంప్లీట్లీ గేమ్ చేంజర్ కార్. దీంట్లో బాస్ అనే కొత్త స్కీమ్ లాంచ్ చేశారు, బ్యాటరీ యాజ్ అ సర్వీస్. మీరు కేవలం 10 లక్షల రూపాయలు ఎక్స్-షోరూమ్ అమౌంట్ కట్టేసి బండి తీసుకొని పోండి. బట్ మీ బ్యాటరీకి అమౌంట్ కాకుండా అది తిరిగే ప్రతి కిలోమీటర్స్కి 3.5 రూపీస్ ఛార్జ్ చేస్తామని చెప్పడం వల్ల చాలామంది ఇంత తక్కువలో ఈవీ కార్ వస్తుందని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించారు. అలా లాస్ట్ 6 మంత్స్లో టాటా నెక్సాన్ అండ్ టాటా పంచ్ ఈవీ 2 కలిపేసి ఎంతైతే సేల్స్ జరిగినాయో అంతకంటే ఎక్కువ ఎంజీ విన్సర్ కార్ సేల్స్ అనేవి జరిగినాయి. కానీ ఈ కార్కి టక్కర్ ఇవ్వడానికి టాటా ఈ సంవత్సరం 10 కొత్త ఈవీ కార్స్ని లాంచ్ చేయబోతుంది. సో అవి ఎలా ఉంటాయి, దాని ఫీచర్స్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది.